హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైడ్రాలిక్ కార్ ఫ్రేమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, రోపింగ్ ఎలా చేయాలో చూద్దాం. హైడ్రాలిక్ కార్ ఫ్రేమ్ రోపింగ్ మనకి ఇక్కడ సిల్ లెవెల్ నుంచి వెళ్ళి బేస్ ఉన్నప్పుడు 100 కానీ 150 కానీ కిందికి దించి పెట్టాలి. ఈ కార్ ఫ్రేమ్ బేస్ అనేది ఈ సిల్ లెవెల్కి ఒక 100 ఆర్ 150 అంటే దీని మీద ప్లాట్ఫామ్ వేసినప్పుడు ఒక 150 కిందికి ఉండేటప్పుడు తీయాలి. కిందికి పెట్టి రోపింగ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, అంటే ఇది హోల్ కొంచెం ఒకటి ముందుకు ఉంటుంది, ఇది వెనక్కి ఉంటుంది. ఈ ముందుకుంది ఈ రోప్ పైకి వెళ్ళి అక్కడ ముందు పుల్లి నుంచి వెళ్ళి అంటే ఫ్రంట్ సైడ్ పుల్లి నుంచి వచ్చి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అంటే ఫ్రంట్కి ఉంది కాబట్టి వెనకాల ఒక హోల్ వదిలేసి ఇక్కడ పెట్టాలి. మధ్యలో ఒకటి గ్యాప్ ఉంటుంది, అంటే ఇది ఫ్రంట్ పుల్లికి పోయింది. సేమ్ ఇట్లా ఇది వెనకాలకు పోయింది, ఇది కొంచెం బ్యాక్ సైడ్ ఉంది. అంటే దీంతో కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు డయాగ్నల్గా వేయాలి. ఇది కూడా డయాగ్నల్ చేసి ఇదే రోపు ఇట్లా పైకి వెళ్ళి అక్కడ పైన బ్యాక్ సైడ్ పుల్లి నుంచి వెళ్ళి ఇక్కడ కార్ ఫ్రేమ్కి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ సైడ్ హోల్ ఒకటి వదిలేస్తాం, ఈ మధ్యలో ఒకటి గ్యాప్ పెడతాం. ఈ విధంగా అయితే రోపింగ్ చేయాలి. ఇక్కడ మనకు వర్టికల్ అనేది ఇప్పుడు మన అంటే లిఫ్ట్కి ఎదురుగా ఉన్నప్పుడు ఆర్ అనేది రైట్ సైడ్ ఉంది, ఎల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది ఎట్లా డిసైడ్ చేయాలంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఇట్లా యూ లాగా ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ గ్యాప్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఈ ట్రయాంగులర్ షూ తోటి మనం అయితే అడ్జస్ట్ చేయగలుగుతాం. దీని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఒక పట్టీ ఉంటుంది, ఆ పట్టీకి 1 mm గ్యాప్ పెట్టుకోవాలి. ఇది అనిపిస్తుంది కదా, ఈ పట్టీకి 1 mm గ్యాప్ ఉండాలి. అది దీంతో అడ్జస్ట్ చేయగలుగుతాం. ఇది చేసిన తర్వాత ఇక్కడ ఈ రైల్కి ఒక అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఈ రైల్ ఫేసింగ్కి వర్టికల్ ఎండింగ్కి ఎంత గ్యాప్ ఉంది చెక్ చేసుకొని దీనికి ఈక్వల్గా గ్యాప్ పెట్టుకొని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే లెవెల్ మిస్ కాకుండా, అంటే డయాగ్నల్ మిస్ కాకుండా ఈ విధంగా అయితే రోపింగ్ చేయాలి. ఈ వాల్ నుంచి వెళ్ళి రైల్కి ఇక్కడికి స్టార్టింగ్కి 150 ఉండాలి మినిమం. 150 రైల్ ఫేసింగ్కి మాత్రం ఇంకెక్కువ ఉంటుంది. అంటే ప్లస్ హైడ్రాలిక్ కార్ ఫ్రేమ్ రోపింగ్ మనకి ఇక్కడ సిల్ లెవెల్ నుంచి వెళ్ళి బేస్ ఉన్నప్పుడు 100 కానీ 150 కానీ కిందికి దించి పెట్టాలి. ఈ కార్ ఫ్రేమ్ బేస్ అనేది ఈ సిల్ లెవెల్కి ఒక 100 ఆర్ 150 అంటే దీని మీద ప్లాట్ఫామ్ వేసినప్పుడు ఒక 150 కిందికి ఉండేటప్పుడు తీయాలి. కిందికి పెట్టి రోపింగ్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, అంటే ఇది హోల్ కొంచెం ఒకటి ముందుకు ఉంటుంది, ఇది వెనక్కి ఉంటుంది. ఈ ముందుకుంది ఈ రోప్ పైకి వెళ్ళి అక్కడ ముందు పుల్లి నుంచి వెళ్ళి అంటే ఫ్రంట్ సైడ్ పుల్లి నుంచి వచ్చి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు అంటే ఫ్రంట్కి ఉంది కాబట్టి వెనకాల ఒక హోల్ వదిలేసి ఇక్కడ పెట్టాలి. మధ్యలో ఒకటి గ్యాప్ ఉంటుంది, అంటే ఇది ఫ్రంట్ పుల్లికి పోయింది. సేమ్ ఇట్లా ఇది వెనకాలకు పోయింది, ఇది కొంచెం బ్యాక్ సైడ్ ఉంది. అంటే దీంతో కంపేర్ చేస్తే అంటే ఇప్పుడు డయాగ్నల్గా వేయాలి. ఇది కూడా డయాగ్నల్ చేసి ఇదే రోపు ఇట్లా పైకి వెళ్ళి అక్కడ పైన బ్యాక్ సైడ్ పుల్లి నుంచి వెళ్ళి ఇక్కడ కార్ ఫ్రేమ్కి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ సైడ్ హోల్ ఒకటి వదిలేస్తాం, ఈ మధ్యలో ఒకటి గ్యాప్ పెడతాం. ఈ విధంగా అయితే రోపింగ్ చేయాలి. ఇక్కడ మనకు వర్టికల్ అనేది ఇప్పుడు మన అంటే లిఫ్ట్కి ఎదురుగా ఉన్నప్పుడు ఆర్ అనేది రైట్ సైడ్ ఉంది, ఎల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇది ఎట్లా డిసైడ్ చేయాలంటే ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఇట్లా యూ లాగా ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్ గ్యాప్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఈ ట్రయాంగులర్ షూ తోటి మనం అయితే అడ్జస్ట్ చేయగలుగుతాం. దీని ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఒక పట్టీ ఉంటుంది, ఆ పట్టీకి 1 mm గ్యాప్ పెట్టుకోవాలి. ఇది అనిపిస్తుంది కదా, ఈ పట్టీకి 1 mm గ్యాప్ ఉండాలి. అది దీంతో అడ్జస్ట్ చేయగలుగుతాం. ఇది చేసిన తర్వాత ఇక్కడ ఈ రైల్కి ఒక అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు ఈ రైల్ ఫేసింగ్కి వర్టికల్ ఎండింగ్కి ఎంత గ్యాప్ ఉంది చెక్ చేసుకొని దీనికి ఈక్వల్గా గ్యాప్ పెట్టుకొని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. అంటే లెవెల్ మిస్ కాకుండా, అంటే డయాగ్నల్ మిస్ కాకుండా ఈ విధంగా అయితే రోపింగ్ చేయాలి. ఈ వాల్ నుంచి వెళ్ళి రైల్కి ఇక్కడికి స్టార్టింగ్కి 150 ఉండాలి మినిమం. 150 రైల్ ఫేసింగ్కి మాత్రం ఇంకెక్కువ ఉంటుంది.
ప్లస్ ఈ వీడియో ద్వారా మీరు ఒక్క పాయింట్ అయినా కొత్తది నేర్చుకున్నట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.